వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం అనుబంధ ఆలయమైన గంగాధర మార్గంలోని శ్రీ త్రిపురాంతక స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. గత 5 రోజులుగా శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ ఉదయం వృషభ లగ్నంలో ఉదయం 11:25 అత్యంత శుభ ముహూర్తాన ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటరావు దంపతులు శాస్త్రోక్తంగా యంత్ర స్థాపన ధ్వజస్తంభ ప్రతిష్టను నిర్వహించారు. అంతకుముందు ఉదయం 9:26 నుండి విశ్వేశ్వర పూజ, ఇతర విశేష పూజ కార్యక్రమాలను అర్చన స్వాములు వేద మంత్రాల మధ్య ఘనంగా జరిపించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం ఆలయ ఈవో దంపతుల ఆధ్వర్యంలో శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. అనంతరం జరిగిన శాంతి కళ్యాణం, దీక్ష విమోచనం, ధ్వజావరోహణ కార్యక్రమాలతో ఈ 5 రోజుల ఉత్సవం వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదం వినియోగం, అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, డిప్యూటీ ఇంజనీర్ రామరాజు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, పర్యవేక్షణ అధికారులు, అర్చక బృందం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని క్షేత్ర పాలకుల కృపకు పాత్రులయ్యారు. అక్కడికి వెళ్ళిపో. సింహాచలం కొండపై వేయించేస్తున్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు గత 4 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమం అనేది ధ్వజస్తంభం పూర్తి చేయడం జరిగింది. గత 4 రోజులుగా హోమాలు, అదేవిధంగా వేద పఠనాలు, ఉపనిషత్ పఠనాలతో సింహాచలం కొండ మారుమోగిపోయేటట్టు కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహించడం జరిగింది. ఆ త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క దయ వల్ల ఈరోజు ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన అనేది వేద మంత్రోచ్చారాల మధ్య అత్యంత రంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలని భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి పూర్తి చేయడం జరిగింది.